సో మొత్తం ఒక చర్చ అయితే బెట్టింగ్ యాప్స్ దాని గురించి కానీ దీని గురించి మనం మాట్లాడినప్పుడు మహిపాల్ అన్నతో ప్రస్తుతం ఆస్మా గారు కూడా జాయిన్ అయ్యారు, విద్యార్థి. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటీవల విద్యార్థులకు సంబంధించి కొన్ని ఇంప్లిమెంట్స్ కూడా చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం హామీలు ఇస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎట్లా ఉంది విద్యార్థుల పరిస్థితి? ఓకేనా? మరి గ్రూప్ 1 నోటిఫికేషన్లు తర్వాత ఉద్యోగాలు ఏదో మొన్న భర్తీలు అంటున్నారు, ఓకేనా మీకు గ్రూప్ 1 ఫలితాలు? ఎట్లా ఓకే అని ఎట్లా చెప్పగలుగుతాం? ఎందుకంటే అక్కడ అపాయింట్మెంట్స్ తీసుకునేదాకా ఎవరికి వస్తున్నాయి, వచ్చిన వాళ్ళు ఒక 500 మంది సంతోషంగా ఉంటారు, మిగతా వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి, మిగతా 5 లక్షల మంది కళ్ళలో కన్నీరే వస్తున్నాయి కదా. మరి వాళ్ళ జీవితాలకు గ్యారంటీ ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. అంతకుముందు అన్నారు గెలిచిన కొత్తలో అండ్ గెలవడానికి చేసే ప్రయత్నంలో ఉద్యోగాలు వచ్చి కొంతమంది వెళ్తే ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా మేము భరోసా కల్పిస్తాము అని చెప్పేసి కోచింగ్ సెంటర్లు పెడతాము, ప్రత్యేకంగా వాళ్ళ కోసం కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత మాది అని గవర్నమెంట్ ఆ రోజు బాధ్యత తీసుకుంది. అందుకే ప్రతి నిరుద్యోగి కూడా నమ్మి ఓటేసారు అన్నట్టు వీళ్ళకి. సరే ఒకవేళ గవర్నమెంట్ జాబ్ మిస్ అయినా మాకు ఏదో రకంగా ఉపాధి కల్పిస్తారు వీళ్ళు అనే నమ్మకంతోనే ఓటేసారు. ఈ రోజు అది లేదు ఇది లేదు, ఇప్పటిదాకా మనకు తెలిసి పాత నోటిఫికేషన్సే కానీ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏమున్నాయి? ఏమీ లేవు. ఇప్పటిదాకా 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, రాహుల్ గాంధీతో సహా వచ్చి చెప్పిరు అశోక్ నగర్ లో. మరి ఏది? సంవత్సరం గడిచిపోయింది, మరి ఏది ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఏది? పాత నోటిఫికేషన్లే 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. అవి కూడా పోనీ అట్లనన్నా పాతవైనా సరే 2 లక్షలు అయినాయా? అవి కూడా కాలేదు. లక్షకు కూడా మించలేదు. 52,000 అంటే మీరు ఇచ్చినవి కాదు. ఇప్పటికైనా ఏ నిరుద్యోగిని అడిగినా చెప్తారు, మీరే గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ అవి మీరే చెప్పండి. మరి మీరు ఇచ్చినవే? మరి ప్రచారంలో మాత్రం మేము 52,000 ఉద్యోగాలని ప్రచారం జరుగుతుంది కానీ పేరొకరిది ఊరొకరిది అన్నట్టు. ఇచ్చింది వేరే ప్రభుత్వం, మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చిర్రు సంతోషం, కానీ మిగతా 150,000 ఉద్యోగాలు కూడా ఇవ్వండి, మీ పేరు కూడా చెప్తాం మేము. 2 లక్షల ఉద్యోగం ఎవరన్నా ఇవ్వండి అబ్బా, మాకు సంబంధం లేదు, ఏ ప్రభుత్వం అయినా ఇవ్వండి. ఆ సంవత్సరం వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు, మాకు సంబంధం లేదు. ఎవరు మేము ఏర్పాటు చేసుకున్నాం కదా, మాకు కావాలి ఉద్యోగాలు అంతే. ఎవరన్నా భర్తీ చేయండి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మాకు కావాలి, అది మేము డిమాండ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా పర్లేదు, మాకు ప్రభుత్వాలతో సంబంధం ఏముంది? మీరు వచ్చేది ఎందుకు? నిరుద్యోగులకి భద్రత కల్పించడానిక ఎందుకు వస్తున్నారు? ఇవి పిచ్చి పిచ్చి పథకాలు పెట్టేసి మమ్మల్ని సోమరిపోతులను చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఎందుకంటే మాకు ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందేమో అన్న ఆశతోటి 1000 కళ్ళతో ఎదురు చూసుకుంటూ చదువుకునేటోళ్ళం, అప్పులో సొప్పులో చేసి. ఇప్పుడు అట్లా లేదు. ఏముందిలే నోటిఫికేషన్లో ఇది మిస్ అయినా మాకంటూ ఒక పథకం వస్తుంది చాలు. ఆ పథకం వస్తే ఇంకా ఉచిత బస్సు ఉంది, మేము మహిళలం కదా, ఉచిత బస్సు ఉందిలే, ఊరికి ఫ్రీగా పోవచ్చు. అంతా బద్ధకం అయిపోతుంది అన్నట్టు. అందుకే ఈ ఉచితాలు వద్దు అనే నేను అంటున్నా. ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు వస్తే మాకు లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది. ఇవేం చేయడానికి మేము ఇన్ని రోజులు ఏమనుకున్నాము, సరే అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు ఉద్యోగులుగా స్థిరపడినా తీసుకోని వాళ్ళు ఇట్లనన్నా బాగుపడతారులే నిరుద్యోగులు కొంతమంది అని చెప్పేసి మేము అనుకున్నాం. మా ప్లానింగ్స్ ఏంది నిరుద్యోగులవి, ఆ డబ్బులన్నీ వస్తే ఒక సంవత్సరంన్నరనో ఆ డబ్బులు పెట్టుకొని ఖర్చులు చూసుకుంటూ ప్రిపేర్ అవుదామని చెప్పేసి మేము అనుకున్నాం. తీరా చూస్తాడు ఏముంది, మేము మీకు కాదు కార్యకర్తలకి మా ఎమ్మెల్యేలు వచ్చి అడిగిర్రు, మరి మా వెనకాల ఉన్న కార్యకర్తలకి ఏమి ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అని అంటే, ఇప్పుడు కార్యకర్తలకి మాకు తేడా లేదా? మరి మీకోసం మేము కూడా కష్టపడ్డాం, మాకేం పేరు పెడుతున్నారు? వాళ్ళంట కార్యకర్తలంట ఊర్లో ఉన్నోళ్ళు. మీకోసం పిచ్చి కుక్కలుగా యూనివర్సిటీలు చదువులన్నీ పక్కన పెట్టేసి మేము పోయి తిరిగినాం. మరి నిరుద్యోగులం అందరం తిరిగాం. మైపాలన్న కూడా ఉన్నారు కదా, మొత్తం అందరం కాలేలా మొక్కి మేము వేయించుకున్నాం ఓట్లు. మరి ఇప్పుడు మాకేం పేరు పెడతారు చెప్పండి? దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది కదా, నిరుద్యోగులే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తిట్టే పరిస్థితి. అంటే ఒకప్పుడు నిరుద్యోగులు ఈ ప్రభుత్వం రావాలనుకున్నారు, అదే కదా, అదే నిరుద్యోగులు మళ్ళీ ప్రభుత్వం ఏమంటారు ప్రశ్నించేటోళ్ళని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని ట్యాగ్ తగిలిస్తున్నారు. పిచ్చోళ్ళు ఏమన్నా నాకు అర్థం కాదు. ప్రచారాలు చేసేటప్పుడు చూడండి, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కదా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళనే అడగండి వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళకి మా మూలాలు తెలిసే ఉంటాయి కదా, చెప్పమని చెప్పండి మా ఎమ్మెల్యేలని. వీళ్ళు కాదు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది, వీళ్ళు కాదు నిరుద్యోగులు కాదని చెప్పమని చెప్పండి వాళ్ళని. వాళ్ళు అట్లా చెప్పరు, వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుంచి ఏదొస్తే అదే ఫాలో అయిపోతారు గొర్రెల లెక్క, ఒక స్క్రిప్టే. ఇక రాజీవ్ యువ వికాస్ కింద వీళ్ళు ఏదో 4-5 లక్షలు 3 నుంచి 5 లక్షలు పెడతాము అన్ని నియోజకవర్గానికి ఒక 3-4 వేల మందిని సెలెక్ట్ చేస్తాం, అట్లా 4-5 లక్షల మందికి ఇస్తామంటారు.
దాంట్లో మీరే చెప్పారు నాకు ఫోన్ చేసి ఆస్మా ఇట్లా ఒక క్వశ్చన్ రేజ్ చేసింది అని చెప్పేది. అది ఆస్మానే అడుగుదాం. అసలు ఇప్పుడు పాపం నిరుద్యోగులకట చాలా మందికి రేషన్ కార్డే లేదంటారు. నువ్వు రేషన్ కార్డునే ప్రతిపాదికనా? రేషన్ కార్డు, ఆధార్ కార్డు? రేషన్ కార్డే మ్యాండేటర్ అన్న. ఇప్పుడు నేను వచ్చిన 17 రోజు స్టార్ట్ అయింది కదా, నేను అప్లై చేసుకుందామని ఓపెన్ చేసిన, నా ఆధార్ కార్డ్ నంబర్ కొట్టిన, కింద రేషన్ కార్డ్ నంబర్ అడిగింది, అది కొట్టిన, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని కొట్టేసి. ఎందుకంటే రేషన్ కార్డులో నా పేరు లేదు. ఓకే, అసలు ఎందుకు పోయిందో తెలియదు ఆ పేరు, కానీ రేషన్ కార్డులో పేరు లేదు. నా చెల్లెది ఉంది, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంది, కానీ నాది లేదు. మరి నా పరిస్థితి ఏంటి అంటే నేను కాంగ్రెస్ కార్యకర్తను కాదని చెప్పేసి నన్ను రేషన్ కార్డులో కూడా తీసేసిరా. మరి ఏమనుకోవాలి దీన్ని? ఇప్పుడు నేను తెలంగాణలో బతుకుతున్నా, నాకు ఒక ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇన్ని ఐడి ప్రూఫ్లు ఉండగా ఒక రేషన్ కార్డ్నే వ్యాలిడ్ చేసేసి యువర్ నాట్ ఎలిజిబుల్ అంటే నాకు ఈగో బాగా హట్ అయిందన్న. ఇదేంది? నేను ఓటేసిన కదా, నేను ఓటక్కు వినియోగించుకుంటున్నా, మరి ఓటేసినందుకు నేను అడిగే రైట్స్ కూడా ఓటేసినామంటే జనాభా లెక్కల్లో ఉన్నట్టే కదా, నేను బతికే ఉన్నా కదా. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే నేను ఇంత చదువుకొని వేస్ట్ అనిపిస్తుంది నాకు. అదే ఒక కాంగ్రెస్ కార్యకర్తకున్న విలువ నాకు లేకపోయినా అనిపిస్తుంది నాకు. అంతే కదా, ఇప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామంటే ఇప్పుడు ఊర్లో ఏమంటారు, మా ఊర్లోనే, అవును నువ్వు ఇట్లా క్వశ్చన్ చేస్తున్నావు కదా, నీకు ఎట్లా ఇస్తాం? ఇప్పుడు వాళ్ళందరూ ఈ లిస్ట్ అంతా తీసుకుపోయి ఊరు నుంచి ఎమ్మెల్యే ముందర పెడతారు. అవును, ఇప్పుడు ఇది కూడా పైరవి లెక్కనే ఉంది. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకి ఇస్తామన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి ఇస్తారన్నారు.